శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 9వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రవచనంలో ఇదే అధ్యాయంలో బాలకృష్ణుడు ఏ విధంగా కోతులకి అన్నం పెట్టడము, కోతులకి వెన్న పెట్టడము మొదలైనటువంటివన్నీ చేసి, తల్లి ఏ విధంగా అయితే రోటికి కట్టేటువంటి విధానంతో ప్రోత్సహించబడుతుందో ఆ విధమైనటువంటి చేష్టలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆ తల్లి రోటికి బంధించడం అనేటువంటిది దాంట్లో ఉన్న అంతరార్థాలు, ఆ కర్ర ఏమిటి, ఆ తాడు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలన్నీ వివరంగా శ్లోకంలో చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక నేడు ఆ పరమాత్ముడి యొక్క లీల ప్రారంభమవుతుంది. ఈ రోటికి కట్టబడినటువంటి ఈ పిల్లవాడు యొక్క దృష్టి, బాలకృష్ణుని యొక్క దృష్టి అక్కడ ఉన్నటువంటి మద్ది చెట్ల మీద, అర్జున వృక్షాల మీద పట్టడం జరుగుతుంది. అంతవరకు ఈ 9వ అధ్యాయంలో వివరించారు వ్యాసులు వారు. ముందుగా దైవస్మరణ చేసుకుని పఠించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయతీరయేత్. 9వ అధ్యాయంలో మనం స్వమాతస్విన్నగాత్రాయ విస్రస్తకబరస్రజః దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసి స్వబంధనే. తల్లి పడుతున్నటువంటి పాటలు చూసి ఈయనే స్వయంగా తల్లికి బందీ అవటం అనేటువంటి, బద్ధుడైపోవటం అనేటువంటిది జరిగింది. అలసిపోయింది ఆ తల్లి. పరిగెత్తి 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 ఇంటి చుట్టూతా తాళ్ళన్నీ తీసుకొచ్చింది, ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళన్నీ తీసుకొచ్చింది. ఆ పాశములకు ఉన్నటువంటి అంతరార్థం కూడా మనం చెప్పుకున్నాం. ఆ పాశములు మామూలు పాశములు కాదు, సంసార భవబంధాలు అనేటువంటి పాశములు. ఆ పాశముల నుండి విముక్తులైనటువంటి వాడు మాత్రమే, అహంకార మమకారాలు అనేటువంటి దోషాలను పోగొట్టుకున్నటువంటి వారు మాత్రమే, భక్తి పాశంతో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ భక్తి పాశంతోనే భగవంతుడు బందీ అవుతాడు అనేటువంటిది నిరూపించుకునేటం ఈ సన్నివేశంలో ఉన్న అంతరార్థంగా మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. ఏవం ఏవం సందర్శితాహ్యంగ హరిణా భృత్యవస్యత స్వవశేనాపి కృష్ణేన యస్యేదం శేశ్వరం వశే. ఏవం సందర్శితాహ్యంగ హరిణా భృత్యవస్యత. భృత్యవస్యత భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి, దామోదరుడు, శ్రీమన్నారాయణుడు. స్వవశేనాపి కృష్ణేన యస్యేదం శేశ్వరం వశే. పరీక్షిత్ మహారాజుకి వినిపిస్తూ సుఖయోగేంద్రుడు ఇదంతా కూడా ఆ పరమాత్ముడు ఎట్లాంటి వాడాయంటే స్వామి స్వతంత్రుడు, పరమ స్వతంత్రుడు. అంతేకాకుండా బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా శేశ్వరం వశే. బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైనటువంటి దేవతలు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడినటువంటి జగత్తంతా కూడా ఆయన వశంలో పెట్టుకునేటువంటి వాడు. ఈశ్వరం వశే స్వవశేనాపి కృష్ణేన. కృష్ణేన స్వవశేన, కృష్ణుడి చేత ఈ లోకములన్నీ కూడా, ముల్లోకములన్నీ కూడా ఆయన వశంలో ఉంచబడుతూ ఉంటాయి. సార్ ఎవరో మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడి, మీ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ. లేకపోతే మీరు వర్క్ లో ఉంటే కనుక ఆఫ్ చేసుకుని మీరు మాట్లాడేస్తారు. కాబట్టి సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా
స్వవశేనాపి, ఈ జగత్తు అంతా కూడా ఆయన వశంలో ఉంచుకున్నటువంటి వాడు. బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క శక్తులు ఈయన వశంలో ఉంటాయి. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అయినప్పటికీ కూడా ఇట్లా యశోదమ్మకి బద్ధుడవడం అనేటువంటి సన్నివేశం ఉంది చూసారా, అది కూడా కాస్త భయపడటం అనేటువంటి ఈ సన్నివేశం మరి ఏ అవతారాలలో కనిపించినటువంటి దృశ్యం, సుందరమైనటువంటి దృశ్యం. భయపడినట్టుగా నటించాడని చెప్పి వ్యాసుల వారే స్వయంగా చెప్పారు అక్కడ. భీతవత్ అనే పదం ప్రయోగించారు. భీతవాన్ అంటే భయపడిపోయాడని. భీతవత్ అంటే భయపడినట్టుగా నటించినటువంటి స్వామి అక్కడ. అట్లాంటి స్వతంత్రుడైనటువంటి ఆ స్వామి తనని తాను ఇక్కడ పరాధీనుడు అనేటువంటి భృత్యవశ్యత, హరిణా భృత్యవశ్యత. భృత్యులకి భక్తితో ఉండేటువంటి సేవకులు స్వామిని ఆరాధించినటువంటి భాగవతోత్తములకి వశమైపోయినట్టుగా ఇది నిదర్శనంగా స్వామివారి లీలలో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్నట్టుగా ఎవరైతే నన్ను ఉపాసిస్తారో ఇక వేరే చింత ఉండదు వాళ్ళకి. అట్లా ఎవరైతే ఉపాసిస్తారో యోగక్షేమం వహామ్యహం, వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. నేమం విరించో నభవో నశ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిదాత్ అన్నారు అక్కడ. నా ఇమం విరించో నా భవ, విరించి బ్రహ్మదేవుడు గాని భవుడు రుద్రుడు గాని నశ్రీహి అపి అంగ సంశ్రయ అంటే నిరంతరము శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి అంటి పెట్టుకుని ఉండేటువంటి శ్రీరపి, లక్ష్మీదేవి కూడా మహావిష్ణు యొక్క వక్షస్థలంలో నిరంతరము ఉండి స్వామిని సేవించుకునేటువంటి అదృష్టం కలిగిన మహాలక్ష్మికి కూడా ప్రసాదం లేభిరే నా ప్రసాదం లేభిరే, ఇటువంటి అదృష్టం దొరకలేదు కదా. ఇంత అదృష్టం దొరికిందా? ఎవరికి దొరకల. స్వయంగా చివరికి లక్ష్మీదేవి కూడా దొరకల. కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి కూడా చెప్పకుండా చేసే పనులు చాలా ఉంటాయి. ఈయన గారు ఉద్ధరించిన పనులు చాలా ఉన్నాయి మహావిష్ణు. సిరికించెప్పడు శంఖ చక్ర యుగమం చేదో ఈ సంధింపడు అంటూ అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి ముందు ముందు. లక్ష్మీదేవి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడ గజేంద్ర మోక్షం. అట్లా అందువల్ల ఇట్లాంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. నేమం విరించో నభవో న శ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ ప్రాప విముక్తిదాత్. ఈ గోపి తల్లి యశోదాదేవి రూపంలో ఉన్నటువంటి ఈ గోపి ఏం పుణ్యం చేసుకుందో, ఏం భాగ్యం చేసుకుందో. యత్తత్ ప్రాప విముక్తిదాత్, ఎంతటి మోక్షపదాన్ని అలంకరించింది. స్వామిని ఆ విధంగా పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా స్వామిని హాయిగా తినిపించి స్తన్యమిచ్చి చివరికి ఈ విధంగా భగవంతుడే బద్ధుడైపోయాడు కదా తల్లి చేతిలో, ఇంతకంటే మోక్షం ఏం కావాలి అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ. బ్రహ్మాది దేవతలకు కూడా చివరికి లక్ష్మీదేవికి కూడా దొరకనటువంటి అనుగ్రహం ఎవరికి దొరికిందా అంటే ఇదిగో ఇక్కడ తల్లి రూపంలో యశోదమ్మగా ఉన్నటువంటి ఈ గోపికి దొరికింది కదా, ఇంతకంటే మోక్షం ఇంకేం కావాలి. యత్తత్ప్రాప ముక్తిదాత్, ఇది ముక్తినిచ్చేటువంటి, ఇది విముక్తిని కలిగించేటువంటి. అలాగే అట్లా ఈ 20వ శ్లోకంలో యశోదమ్మకి లభించినటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని వివరించి తర్వాత నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమితాం. ఏ విధంగా భక్తివంతులైనటువంటి వాళ్ళు ఉంటారో, భక్తి పారవశ్యంలో భగవంతుడిని అనుగ్రహం నిత్యము పూజించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భగవంతుడు నిజంగానే అనుగ్రహిస్తాడు కదా. నా నాయం అనే పదాన్ని పెట్టిస్తే నా ప్లస్ అయం. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః, గోపికాసుతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తిమతాం ఇహ. ఇక్కడ ఈ అవతారంలో ఇక భక్తివంతులైనటువంటి వాళ్ళకి బద్ధుడైనటువంటి వాడుగా మనకి దర్శనమిస్తారు. అంటే ఇంకా ఎవరిని కరుణించడు. భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్వామిని సేవించినటువంటి వాడు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అనన్యాశ్చింతయంతో ఎవరు కాదు, స్వామి ఏ పని చేసినా స్వామికి అంకితం చేసుకుంటూ శరణాగతి కాగా అలా వేడుకుంటూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం, శ్రీకృష్ణ శరణమమ్మ, అంతే. కృష్ణం మందే జగద్గురం. ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా, ఏదనుకున్నా, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఏది ఇలా భక్తి తత్పరతతో ఉండేటువంటి వాళ్ళకి నాయం సుఖాపో,
భగవాన్ అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. అంటే గోపికానందను లేనటువంటి వాడు గోపికాసుత, గోపికానందనుడు. అట్లాంటి ఆయన తత్వజ్ఞానులకి గాని, తపస్సు చేసుకునేటువంటి మహర్షులకి గాని, జ్ఞానినాంచ ఆత్మభూతానం, ఎట్లాంటి జ్ఞానులు అంటే యోగ జ్ఞానమైనటువంటి అంతా తెలిసినటువంటి వాళ్ళు, ఆత్మభూతానం, ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, అంటే తమలో తాము భగవంతుణ్ణి కూడా దర్శించుకోగలిగినటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి, మహర్షులైనటువంటి వాళ్ళకి, దేవర్షులకి, పరమ మహర్షులైనటువంటి వాళ్ళు కూడా లభించినటువంటి, అట్లాంటి కర్మయోగులకు కూడా లభించినటువంటి విధంగా ఉత్తమమైనటువంటి యోగీశ్వరులకి మాత్రమే ఇగో ఎట్లాంటి వాళ్ళకి లభిస్తుంది అంటే భక్తి తాత్పర్యంతో ఉండేటువంటి వాళ్ళకి, పరమాత్ముడి మీద భక్తి, అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే లభించేది. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుత, గోపికాసుతుడైనటువంటి శ్రీకృష్ణుడు దేహినాం, ఈ దేహదారులైనటువంటి ప్రాణులందరికీ కూడా ఆ భగవంతుడు అంతర్యామిగా గోచరిస్తాడు, కానీ ఎవరికీ లభించడు. ఎంతో కష్టం. జ్ఞానవంతులైనటువంటి వాళ్ళకి, సాధకులైనటువంటి వాళ్ళకి, ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళకి కూడా అతి కష్టంతో సాధింపబడేటువంటి వాడు ఆ పరమాత్ముడు. కానీ భక్తి మతాం ఇహ సుఖాపో, భక్తి మతాం, ఎవరైతే భక్తితో వేడుకుంటారో అట్లాంటి వాళ్ళకి సుఖాపహ, సుఖంగా వచ్చి ఆయన అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని అందించి రక్షించేస్తాడు స్వామి, వెంటనే రక్షిస్తాడు. ఇంకా కష్టపెట్టాడు, అంత భక్తిగా ఉన్నటువంటి వాళ్ళని రక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడతారు స్వామి కూడా. ఏమిటి, నేను ఇంత పూజలు చేస్తున్నాను, ఇంత నిష్టగా ఉన్నాను, అయినా స్వామి నన్నేంటి అనుగ్రహించలేదేమిటి, ఈ కష్టాల్లోనే ఉన్నానేమిటి అని అనుకుంటారు చాలా మంది భక్తులు. స్వామిని సేవించినా, స్వామిని ఆ విధంగా శరణు వేడినా కూడా, ఆయన పాదాలే పట్టుకుని అనన్యాశ్చింతయంతో మాం అని అంటూ ఆయన్ని వేడుకున్నా కూడా కొన్ని కష్టాలు మనం ఎదుర్కొంటున్నాము అంటే దానికంటే పెద్ద విపత్తుని తొలగించి ఈ చిన్న విపత్తుతో స్వామి సరిపెడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రామాయణ, మహాభారత, భాగవతాలలో ఇట్లాంటి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ పరిశీలించి పరిశోధించి చూస్తే తప్ప అర్థం కావు. సామాన్యమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి మనం ఇంత పూజలు చేస్తున్నాం నిష్టగా, కష్టాలన్నీ మనకే వస్తున్నాయా అనుకుంటాం. ఇవి కష్టాలు కాదు, ఎంతో పెద్ద కష్టం నుంచి తప్పిస్తే ఈ చిన్న కష్టంతో సరిపెట్టారు స్వామి. దానికంటే ఇది నయం. ఉదాహరణకి వసుదేవుడే తీసుకోండి. కంసుడు చంపబోతుంటే, దేవకీదేవిని కంసుడు చంపబోతుంటే వెంటనే ఏం ఆలోచించుకున్నాడు? పుట్టబోయే పుత్రుడితో ప్రమాదం కదా నీకు, పుట్టిన తర్వాత పిల్లలందరినీ నీకే ఇస్తానన్నాడు. ముందు ఈవిని రక్షించుకోవాలి, దేవిని రక్షించుకోవాలి. పుత్రుడు సరే, తర్వాత ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, ఈవిడి ప్రాణం రక్షించుకోవాలి. అంటే ఆ సమయానికి సమస్య పోవాలి, ఆ సమస్య. అట్లా తర్వాత ఏం జరిగింది? ఆవిడ రక్షించబడింది, పిల్లలు, ఇక్కడ కృష్ణ భగవానుడు హాయిగా ఆయన మాయ లీల ప్రదర్శించేశాడు. అంతేకాకుండా చనిపోయినటువంటి, మరణించినటువంటి ఆ శిశువులు 6 కూడా మోక్షం సంపాదించారు, వాళ్ళ శాప విముక్తి కలిగింది. అట్లా వెనకాల ఎంతో అంతరార్థము, పరమార్థము ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇది జ్ఞానులైనటువంటి వాళ్ళకి కూడా అందనటువంటి ఆ స్వామి ఈ విధంగా చర్యలు, లీలలు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పరమాత్మ యొక్క లీలలో కూడా అంతే. ఇప్పుడు కాసేపట్లో స్వామి తల్లి ఓ పక్కన ఇంట్లో పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదిగో కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభు అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ. కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభు, మాతరి గృహకృత్యేషు వ్యగ్రాయాం, తల్లి ఏమన్నా ఓ పక్కన ఇంట్లో ఉన్నటువంటి గృహ కృత్యములు వాటి యందు నిమగ్నమై ఈ పిల్లవాడి పట్ల కాస్త అశ్రద్ధ చూపించింది. ఈయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. అక్కడ పొయ్యి మీద పాలు పొంగుతున్నాయనేటువంటి గుర్తొచ్చి పిల్లవాడిని కింద పెట్టేసి వెళ్ళి పాలు దించడానికి వెళ్ళింది. ఈయనేమన్నా ఇక్కడ పెరుగుకుండలు పగలగొట్టాడు. ఇప్పుడేమన్నా ఇక్కడ తల్లి ఇంట్లో ఇక పనులన్నీ చూసుకోవడం ప్రారంభించింది. గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి, ఇంటి పనుల్లో అలా శ్రద్ధ వహించినటువంటి ఆ తల్లిని చూసి గమనించి కృష్ణస్తు ప్రభు, శ్రీకృష్ణ ప్రభు అద్రాక్షీ అర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ, అర్జునౌ అద్రాక్షి, అర్జున వృక్షాలని చూశాట.
అద్రాక్షిత్ అంటే చూడు. ఎవరు వాళ్ళు ఆ అర్జున వృక్షాలు? చెట్లు చాలా ఉన్నాయి. ఈ రెండు చెట్లను ఎందుకు చూశాడంటే పూర్వం ఇక్ష్యకౌ, వాళ్ళిద్దరు పూర్వం యక్షులు. ఎవరి కుమారుడు? ధనదాత్మజౌ. ధన ధనదహ ఆత్మజ. ఆత్మజుడు అంటే కుమారుడు, ఆత్మజౌ అంటే ఇద్దరు కుమారుడు. ధనదుడు అంటే ధనానికి అధిపతి, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, పెద్దవాడు కుబేరుడు. ఆ కుబేరుని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ యక్షులు పూర్వం నారదుని యొక్క శాప ప్రభావంతో ఇక్కడ అర్జున వృక్షాలుగా పడిపోయి ఉంటే వాళ్ళని స్వామి అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు. అద్రాక్షీత్ బాలకృష్ణుడు చూశాడు, అక్కడ 2 ఏళ్ల పిల్లవాడు చూశాడు. పురా నారద శాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్ నలకూబరమణిగ్రీవా విధిఖ్యాతౌ శ్రియాన్వితౌ. పురా నారద శాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్. మదమెక్కినటువంటి వాళ్ళిద్దరు, పొగరెక్కినటువంటి వాళ్ళిద్దరు, ధనమదము, యవ్వన మదము, సౌందర్య మదంతో ఉండేటువంటి వాళ్ళిద్దరు కూడా నారద మహర్షి యొక్క శాపంతో వృక్షతాం ప్రాపితౌ పురా. పూర్వం వాళ్ళు వృక్షాల్లాగా అలా నారదుడి యొక్క శాపంతో మారిపోయి ఇక్కడ భూలోకంలో వృక్షాలుగా మారిపోయారు. వృక్షతాం ప్రాపితౌ, వృక్ష రూపాలను పొందారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే నలకూబర మణిగ్రీవా వితిఖ్యాతౌ శ్రియాన్వితౌ. నలకూబర మణిగ్రీవులు అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి నామములు కలిగినటువంటి వాడు. ఇది ఖ్యాతౌ అని ప్రఖ్యాతి గణించినటువంటి నామధేయాలు కలిగినటువంటి వాడు. శ్రియాన్వితౌ, మంచి సౌండ్ పార్టీలు. శ్రియము, సంపద కలిగినటువంటి వాడు. వీళ్ళు చేసిన తప్పేమిటి, వీళ్ళ అపరాధాలు ఏమిటి, నారదుడు ఏం శాపం పెట్టాడు అని అక్కడ వెంటనే పరీక్షిత్తు ప్రశ్నించడము, దానికి సమాధానంగా 10వ అధ్యాయంలో మళ్ళీ సుఖ యోగేంద్రుల వారు దానికి వివరణ ఇవ్వటం జరుగుతుంది. అసలు ఇక్కడ ఇచ్చినది శాపం ఇచ్చిందేమన్నా నారదుడా? శాపం నుండి విముక్తి కలిగించేదేమన్నా శ్రీకృష్ణుడా? ఎందుకు ఈయనకి అందరినీ పూసుకుంటాడు? ఆ శాపం పెట్టిందేమన్నా ఆయన, పెట్టిన వాళ్ళు చూసుకోవాలి కదా. అందరి శాపాలు ఇక్కడ కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్లో, ఆయన అవతార విశేషాలలో ఎవరో శాపం పెట్టడం, ఈయనేమన్నా తీర్చడం. ఎంత లీలలో చూడండి. అంతకుముందు కూడా జరిగింది. అక్కడ వృత్రాసురుడు వచ్చినప్పుడు, వృత్రాసురుడు కాదు, ఈ గాలి రూపంలో వచ్చినటువంటి వాడు తృణావర్తుడు వచ్చినప్పుడు, తృణావర్తుడి యొక్క పూర్వజన్మ కూడా మనం చెప్పుకున్నాం. దుర్వాసుడు శాపం పెడితే ఈయన ఆ శాపం నుంచి ఇదిగో ఇతనికి కాస్త మోక్షం కల్పించాడు తృణావర్తుడు. పూతన అంతే, బలిచక్రవర్తి కుమార్తె, ఆమెకి అంతే మోక్షం కల్పించాడు. ఇంకా రాబోయేటువంటి సందర్భాల్లో కూడా అంతే. మహేశ్వరుడు శాపం పెడితే మహేశ్వరుడు ఇచ్చినటువంటి శాపాన్ని కోసం చెప్పి నెరవేర్చడం కోసం ఈయన భుజాల మీద వేసుకుంటాడు. మహేశ్వరుడు కాస్త ఒక వరం ఇస్తాడు, శాపం ఇస్తాడు, అవన్నీ ఈయన భుజాల మీద వేసుకుంటాడు. ఆ వరం మహేశ్వరుడు ఇచ్చింది కదా, కాబట్టి నేను తీర్చాలి. మహేశ్వరుడు తీర్చినా నేను తీర్చినా ఒకటి. శివకేశవుల అభేదం. నారదుడు శాపం పెట్టాడు కదా, అది నేను శాప విముక్తి కలిగించాలి. ఎందుకంటే నారదుడు భక్తవత్సలుడు, నా భక్తుడు. కృష్ణ పరమాత్ముడు భక్తవత్సలుడు కాబట్టి నా భక్తుడు శాపం పెట్టాడు, కాబట్టి వీళ్ళకి విమోచనం కలిగించాలి. డ్యూటీ ఏంది, రెస్పాన్సిబిలిటీ అంతా. అట్లా ఈ విధమైనటువంటివన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని లీలగా నడిపించినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా మహాభాగవతంలో, ఈ భాగవతంలో మనకు కనిపించే లీలల్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏమైనా తప్పు చేశారు, ఈయన ఉద్ధరించాలి. అంతేకాకుండా ఇందాలు చెప్పినటువంటి విషయం ఒకటి గ్రహించారా? ఎన్నో కష్టాలు వస్తాయి మనకి. నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, భగవంతుని వేడుకుంటున్నాను కదా, నిత్యము పారాయణ చేస్తున్నా, భాగవతం చదువుతున్నా, నిత్యము రామాయణం చదువుకునేటువంటి నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయే, నాకే ఎందుకు వస్తున్నాయి, నిత్యము హనుమంతుని స్మరిస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. ఎంతో పెద్ద కష్టం నుంచి భగవంతుడు తప్పిస్తే మనకి ఇంత కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న కష్టం. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర ఒకటి చెప్తాను, ఒక ఉదాహరణకి సమయానుకూలం ఉంది కాబట్టి. నిరంతరము శ్రీకృష్ణ పరమాత్ముడిని పక్కనే ఉండి సేవించినటువంటి అర్జునుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. పరమాత్ముడు పక్కనే ఉన్నా కూడా ఎన్నో తప్పించాడు పరమాత్ముడు తెలియకుండా, అర్జునుడికి తెలియకుండా. అది అర్జునుడికి తెలియదు. అయ్యో నాకే ఇంత కష్టం వచ్చింది అని బాధపడ్డాడు అర్జునుడు. ఎన్నో తప్పిస్తే పరమాత్ముడు ఆ కష్టం వచ్చింది. ఒక్కటి ఆలోచించండి, అభిమన్యుడి యొక్క మరణం విషయంలో మహాభారత సంగ్రామం జరిగింది. మహాభారత సంగ్రామంలో యోధులందరూ కలిసి
దాదాపు 7-8 మంది అతిరథ మహారథులందరూ కలిసి ఒక్కడిని పడిచి చంపేశారు. సాయంత్రానికి విషయం తెలిసింది. అర్జునుడు గొల్లుమన్నాడు, కృష్ణుడిని నిందించాడు. కృష్ణ, ఏమిటిది? నువ్వు నా పక్కన ఉండగా ఇట్లా జరిగింది ఏమిటి? వీడికి ఇలా జరిగింది ఏమిటి? బోరుమన్నాడు, విలపించాడు. ఈ సన్నివేశం చాలు. కృష్ణుడికి తెలియదా అండి? అభిమన్యుడు చనిపోతాను ముందు రోజే తెలుసు కదా. కృష్ణుడికి తెలియదంటూ ఇది ఏది లేదు. ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుంది, ఏ రోజు ఏమిటి జరుగుతుంది, దారుకా నువ్వు ఈ రథం తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అక్కడ భీముడికి అవసరం, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని ప్రతిదీ కూడా యుద్ధంలో జరిగిన సన్నివేశాలన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కనుసరణలోనే జరిగినాయి. అట్లాంటిది తనకి అత్యంత ఆత్మీయుడైనటువంటి వాడు, తనని కొలిచేటువంటి పాండవులలో అత్యద్భుతమైనటువంటి అర్జునుడికి నరనారాయణుడు ఇద్దరు కూడా అభేదం పైగా. అట్లాంటి అర్జునుడికి రేపు కష్టం కలగబోతుంది, అభిమన్యుడు మరణిస్తాడు రేపు పొద్దున, కాబట్టి ముందు రోజు కాస్త సూచన ఇవ్వద్దు, అర్జున రేపు జాగ్రత్త, మీ అబ్బాయి జాగ్రత్త, దూకుడు వెళ్ళదని చెప్పు అని చెప్పి ఏదో సలహా ఇవ్వాలా లేదా? ఇచ్చాడా? పోని ఇవ్వాల. పైగా చనిపోయిన తర్వాత వచ్చేసి ఇలా కూర్చుంటాడు కామ్గా. ఇట్లా కొన్ని సందర్భాలలో భక్తులకి స్వామి పరీక్షలు పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే అంతకు మించిన ప్రమాదం రాబోతుంది, దాని నుంచి తప్పించి ఇది చాలు నాయన, ఇంతవరకు సరిపెట్టుకో అని చెప్పడమే దాంట్లో ఉన్నంతరా. ఆ రోజు కనుక అభిమన్యుడు మరణించకపోయి ఉంటే పాండవుల గతి సర్వనాశనం అయిపోయింది. అంత పెద్ద ఆపద నుంచి తప్పించారు స్వామి అభిమన్యుని యొక్క చిన్న మరణం. దానికి ఇందాలు కూడా చెప్పాను, వసుదేవుడు కూడా అదే ప్రణాళిక వేశాడు. పిల్లలు సరే, ముందు ఈవిడ ప్రాణం కాపాడుతున్నారు, దేవకి ప్రాణం కాపాడు. ఇక్కడ కూడా అంతే. అభిమన్యుని యొక్క మరణాల్లో ఎన్నో కారణాలు ఉన్నాయి. దాంట్లో 2-3 ఉదాహరణకి చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒకటి ఏంటంటే, అభిమన్యుని యొక్క మరణంలో మూల కారణం పూర్వజన్మలో చంద్రుడు కుమారుడు. అతను 16 సంవత్సరాలు మాత్రమే జీవించేటువంటి ఒప్పందంతో చంద్రుడే స్వయంగా భూలోకానికి పంపించాడు. ఇతడు 16 సంవత్సరాలు మాత్రమే జీవించి మహాభారత సంగ్రామంలో ఒక పూటలో యుద్ధం చేసి ఒక అక్షౌహిణి సైన్యాన్ని నాశనం చేసి మళ్ళీ నా దగ్గరికి చేరుకుంటాడు అని చెప్పి చంద్రుడు ఆ ఒప్పందంతోనే పంపించాడు. కరెక్ట్ గా 16 సంవత్సరాలు జీవించి యుద్ధంలో అరివీర భయంకరంగా యుద్ధం చేసి భీష్మ పితామహుడి తర్వాత కౌరవ సేనకి చుక్కలు చూపించి పైకి సమయానికి వెళ్ళిపోయాడు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, పరమేశ్వరుడు సైంధవుడికి ఒక వరం ఇచ్చాడు. పరమేశ్వరుడే ఇచ్చాడు సైంధవుడికి. పాండవులలో అర్జునుడు తప్ప మిగతా నలుగురిని ఒకరోజు ఓడించే వరం ఇచ్చాడు. సైంధవుడు ఓడించగలడు. ధర్మజుడిని, భీముణ్ణి, నకుల సహదేవుని నలుగురిని ఓడించగలడు. కాబట్టి మహాభారత సంగ్రామం జరిగే సన్నివేశాల్లో ఆ రోజు ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని నిజం చేసి వరం చేసి ఆ సైంధవుడికి అవకాశం కల్పించినటువంటి ఈ పనిని శ్రీకృష్ణ పరమాత్ముడు తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. సైంధవుని దింపారు ఆ రోజు రంగంలోకి. ఇటు పక్కనేమన్నా సైంధవుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుని కాస్త త్రిగర్త సైనికులందరూ పక్కకి తీసుకువెళ్ళిపోయారు. శ్రీకృష్ణ పరమాత్ముడు పక్కకి వెళ్ళిపోయాడు తెలియనట్టు ఇక్కడ ఏమైనా పద్మవ్యూహం పన్నారు. సైంధవుడు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అందరినీ. అభిమన్యుడు చిక్కాడు వరలో. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ ఓడిపోయారు. అందరూ ఓడిపోయారు సైంధవుడి చేతిలో. అర్జునుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకా దూరంగా, ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. కాబట్టి రెండోది ఏంటంటే, పరమేశ్వరుడి యొక్క వరాన్ని నిజం చేయడం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాధ్యతగా స్వీకరించాడు. శివకేశవుల అభేదం కాదు. మూడో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో కౌరవ సైన్యం యొక్క బాధ్యతలన్నీ ద్రోణాచార్యులు వారు తీసుకున్నారు భుజస్కంధాల మీద. ఆయన సర్వసైన్యాధ్యక్షుడు ద్రోణాచార్యులు. ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ ఎందుకు చెప్తున్నారంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన్ని ఆశ్రయించినటువంటి భక్తులని ఎప్పుడూ సదా కాపాడుతూ ఉంటాడు అంటానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతేనండి, వివరంగా. ఇంకా వివరాలు చాలా ఉంటాయి, కొంచెమే చెప్తున్నాను సమయానికి. దాంట్లో ముఖ్యమైన కారణం, ద్రోణాచార్యుడు సర్వసైన్యాధ్యక్షుడు బాధ్యత వహించగానే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరాడు. కోరల ద్రోణాచార్యుడే కాస్త దుందుడుకుగా ప్రవర్తించి, ఆయన నన్ను నమ్ముకుని నాకు ఈ పదవిని అప్పగించావు, భీష్ముడి తర్వాత నాకు అంతటి స్థానాన్ని కల్పించావు, చాలా మంచి పని చేశావు నాయన, కాబట్టి నీ యందు నేను చాలా ప్రీతి చెందాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు గురువు గారు ద్రోణాచార్యుడు.
దుర్యోధనుడు ఇంకేం మాట్లాడలే, హాయిగా చక్కగా ఆలోచించాడు. ఇంత అవకాశం వస్తే ఇంకెంత అని చెప్పి వెంటనే దుష్టచతుష్టయంతో మంత్రం జరిపేసి ఒకటే కోరుకున్నాడు. ఏంటంటే, ధర్మరాజుని ప్రాణాలతో బంధించి నాకు ఇవ్వండి గురువు గారు అన్నాడు. ధర్మరాజుని ప్రాణాలతో బంధించి ఇవ్వండి, ఇంకేం వద్దు. ద్రోణాచార్యుడు పరమ సంతోషించాడు. యుద్ధం జరుగుతుంటే ఒక పక్కన చంపేయండి అనకుండా ప్రాణాలతో బంధించి తీసుకురండి అన్నాడంటే సోదరుడి మీద ఎంత ప్రేమ వీడికి, నిజంగా దుర్యోధనుడికి. అంటే ప్రాణాలతో బంధించి తీసుకొస్తే మళ్ళీ తిరిగి ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ రాజ్యం అన్నయ్య నువ్వే చేసుకో, నువ్వు గెలిచావు అని చెప్పా, మళ్ళీ రాజ్యం అప్పగించేస్తాడేమో అనేటువంటి సోదర ప్రేమ చూపిస్తాడేమో అనుకుంటున్నాడు ఈ పిచ్చి బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు గురువు గారు. అంతేనా నాయన, నీ అభిప్రాయం ఇదేనా అని కూడా అడిగాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు తన యొక్క లోపల ఉన్నటువంటి కల్మషాన్నంతా బయట పెడతాడు. అబ్బెబ్బే లేదు గురువు గారు, అంత మంచివాడు కాదు నేను. ఎందుకంటే ఎప్పుడైతే భీష్మ పితామహుడు 10 రోజుల తర్వాత పడిపోయాడు, ఆ పడిపోయిన తర్వాత అంపశయ్య మీద పడిపోయిన తర్వాత నాకు ఒకటి అర్థమైపోయింది, పాండవుల్ని ఇక మనం గెలవలేమనేటువంటిది అర్థమైపోయింది. భీష్ముడే పడిపోతే ఇంక మనం ఎంత. కాబట్టి మీరు మీ చాకచక్యంతో, మీ యుద్ధ కళా నైపుణ్యంతో ధర్మరాజుని గనక బంధించి తీసుకొస్తే నేను మళ్ళీ జూదం ఆడతా అతనితో. జూదమాడి మళ్ళీ అడవులకి పంపిస్తా, శాశ్వతంగా అడవుల్లో ఉండేట్టుగా మేము ఒప్పందం చేసుకుని ఉంటాం. శాశ్వతంగా వాళ్ళు అడవుల్లోనే ఉండేట్టుగా నేను జూదం ఆడు, ఆ పందెం పెట్టుకుని ఆడతాను. అందువల్ల మీరు ప్రాణాలతో తీసుకురండి చాలని, మళ్ళీ జూదం ఆట. ఇది దుర్యోధనుడు యొక్క. ఆశ్చర్యపోయాడు గురువు గారు ఒకసారి. గెలవలేమని నిర్ధారించేసుకున్నాడు దుర్యోధనుడు. గెలవలేం కాబట్టి ఈ పని చేస్తాడు. ఒకవేళ గెలిచినా కూడా, గెలిచినా అంటే సపోజ్ ఉదాహరణకి ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నారు, మీరందరూ ఉన్నారు, ఎవరినైనా సంహరించవచ్చు. పాండవుల్లో ఎవరైనా ఒకవేళ చనిపోయినా కూడా, నకుల సహదేవులు భీమార్జునులో ఎవరైనా సంహరించబడినా చనిపోయినా కూడా మిగతా నలుగురు కూడా చనిపోతారు. అది వాళ్ళ యొక్క అన్యోన్యత, ఆ ఒప్పందం ఉంది వాళ్ళ. ఒకవేళ 5గురు చనిపోయాడు, మన అదృష్టం బాగుండి వాళ్ళ 5గురు చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఈ 5గురు యొక్క మరణంతో ఇంకా మించినటువంటి ఉక్రోషంతో శ్రీకృష్ణ పరమాత్ముడు రంగంలో దిగాడంటే మనం ఉండలేం. శ్రీకృష్ణ పరమాత్ముడు రంగంలో దిగాడంటే మనందరినీ కూడా ఆయన యొక్క సుదర్శన చక్రాయుధంతో ఒక్కసారిగా అలా శాశ్వతంగా నిద్రపట్టేట్టు చేసి శాశ్వత లోకాలకి పంపించేసి ఈ రాజ్యాన్ని ద్రౌపదికో కుంతీదేవికో కట్టబెడతాడు. స్త్రీ ఆధిపత్యం అప్పటికి కూడా ఖచ్చితంగా కట్టబెడతాడు. కాబట్టి నాకంతా అక్కల్లా, ధర్మరాజును ప్రాణాలతో బంధించేవ్వండి అన్నాడు. ఆ రోజు పద్మవ్యూహంలో అభిమన్యుడు ప్రవేశించకుండా ఉంటే, అభిమన్యుడిని వాళ్ళు టార్గెట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సైంధవుడికి ఆ వరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు కనుక జాగ్రత్త పడుతూ ఉంటే ద్రోణాచార్యుడు తప్పకుండా ధర్మరాజుని బంధించి ఉండేవాడు. పద్మవ్యూహంలో పడిపోయి అభిమన్యుడు సాయంత్రం దాకా పోరాడి 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 ద్రోణాచార్యుడికి అలా టైం పాస్ చేసి పారేశాడు. సాయంత్రం దాకా, సూర్యాస్తమయం దాకా ఈ అభిమన్యుడు ఈ పద్మవ్యూహం గోల్లో పడిపోయి ద్రోణాచార్యుడు కాస్త ధర్మరాజుని బంధించాలనేటువంటి ఆలోచనే మర్చిపోయాడు. ఇది కృష్ణమాయ అంటే. ఆ రోజు గనక ధర్మరాజు బంధించబడి ఉంటే అర్జునుడి పరిస్థితి ఏమయ్యేది? ఇంకా వాళ్ళు ఇంతకాలం కష్టపడింది ఏమయ్యేది? ధర్మరాజే మహారాజు కదా, ఆయనే బంధించబడిపోతే ఇంకా యుద్ధం అయ్యి ఆ రోజు అయిపోయేది. ఇట్లా పరమాత్ముడు వెనకాల అభిమన్యుడు పోయినా సరే ధర్మరాజు జీవించాలి. వీళ్ళు ముఖ్యమా అతను ముఖ్యమా చూసుకున్నారు. అర్జునుడి కానీ ధర్మరాజే ముఖ్యం. కాబట్టి అట్లాంటి ప్రియారిటీ, అంటే ఒక కష్టం ఉంది అంటే ఆ కష్టం భగవంతుడు నాకు ఇచ్చాడే అని మనం చూసుకోగల, అంతకంటే పెద్ద కష్టాన్ని తప్పించడానికి మాత్రమే భగవంతుడు ఈ లీలా వినోదాన్ని మనకి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నారదుల వారి యొక్క శాపాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఇప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీల కోసం, అవతారం కోసం తపస్సు చేస్తూ 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 పరమాత్ముడి రాక కోసం ఎదురు చూస్తున్న ఆ నలకూబర మణిగ్రీవులిద్దరికి కూడా మోక్షం కలిగించడానికి, మళ్ళీ ఆ శాప విమోచనం కలిగించడానికి పరమాత్ముడు ఉద్యుక్తులవుతున్నటువంటి అంశం రాబోతున్నది.
వాళ్ళు మదగర్వంతో అహంకారంతో ఎంతో తప్పు చేశారు ప్రాశ్చిత్తపడ్డారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ వృక్షాల రూపంలో ఉండి తపస్సు చేశారు, పరమాత్ముని ఆరాధించారు. ఎంత ఆరాధించారు అంటే ఈ పాపాలనేటువంటి బురద, ఈ పాపాలు వాళ్ళు చేసుకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి పాపాలు, మహర్షుల్ని అవమానించడం అనేటువంటి ఈ పాపాల యొక్క బురద స్వచ్ఛమైనటువంటి నదీ జలాల యొక్క ప్రవాహంతో కొట్టుకుపోయేంతగా పుణ్యం చేశారు ఇప్పుడు వాళ్ళు తపస్సు. అంత తపస్సు చేస్తే పరమాత్ముడు వస్తున్నాడు ఇప్పుడు రక్షించడానికి. మనం కూడా అంతే. మనం ఓ తప్పు చేశామంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఈ తప్పు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతుందో చూసుకోవాలి. అహంకారంతోనో తెలిసో తెలియకో తప్పులు చేస్తాం. దానికి ప్రాశ్చిత్తం అనేటువంటిది ఉంటుంది. తప్పులు చేసుకోవడానికి దానికి సంబంధించిన పుణ్యకార్యాలు చేయాలి. ఎంత పుణ్యం చేసుకోవాలంటే ఈ నదీ ప్రవాహంలో ఆ బురద కొట్టుకుపోతే పాపం అనేటువంటి బురద కొట్టుకుపోవాలి. స్వచ్ఛమైనటువంటి జలాలు అలా ప్రవహించాలి. అదే భక్తి. అట్లాంటి భక్తి పారవశ్యంతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే స్వామి అలా అనుగ్రహించడానికి సిద్ధమవుతున్నారు. అది మనం రేపటి పాఠంలో 10వ అధ్యాయంలో చదువుకుందాం. రేపు 9వ అధ్యాయంలో ఉన్న 23 శ్లోకాలని మీరు పఠించిన తర్వాత సమయానుకూలంగా 10వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందామండి. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.